జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొత్తానికి మళ్ళీ మన భారతదేశానికి మంచి రోజులైతే వచ్చినాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద పన్నులు విధించడాన్ని గత 4 నెలలుగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా పండగ చేసుకుంటున్నాయి. సిగ్గుండాలో ఒకరవన్నాళ్ళకు ఎదుటోడు ఎవడో మన దేశం మీద పగబడతాడంటే అందరూ కలిసి వాడి మీద దండెత్తాల్సింది పోయి వాడికి అనుకూలంగా స్టేట్మెంట్లు ఇస్తా మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. అసలు మనుషుల వీళ్ళ ఇంతకు వీళ్ళు ఎందుకులే మాట్లాడకూడదు, ఇంతకు వీళ్ళు ఈ దేశ పౌరులేనా అని చెప్పేసి నాకు డౌట్ వస్తుంది. నాకు తెలిసి అయితే ఖచ్చితంగా కాదు అనేసి నా ఉద్దేశం. అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అసలు విదేశాంగ విధానం గురించి తెలియదని మన విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జైశంకర్ గారు విదేశాంగ విధానంలో విఫలమైనాడని, కాంగ్రెస్ పార్టీ దగ్గర ఈ ఫారిన్ పాలసీలు నేర్చుకోవాలని చెప్పేసి గత కొంతకాలం నుంచి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పైన, అలాగే కేంద్ర ప్రభుత్వం పైన, అలాగే నరేంద్ర మోడీ గారి పైన, అలాగే విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జయశంకర్ గారి పైన పెద్ద ఎత్తున విమర్శనాస్త్రాలని కూడా సంధిస్తారు. వీళ్ళ దగ్గర నేర్చుకోవాలా, ఏం చేద్దాం దేశాన్ని సంకర ఆకిపోయాలనే అట్ట దశాబ్దాల తరబడి ఏళ్ళ తిరగా మరగేసి నాకు ఇచ్చారో వీళ్ళ దగ్గర నేర్చుకొని వీళ్ళ ఐడియాలజీ మనం అమలు చేసామంటే కథం ఆయన నెట్టు కథం టాటా బాయ్ బాయ్ గయ్యా నెట్టు ఇంక ఎత్తేయాల్సిందే జెండా బీకి పక్కన వేసి. ఏం మాట్లాడతారు అసలు వీళ్ళు ఏమి చేశారు యా స్వామి, నాకు అర్థమే కాలేదు. అంతెందుకు గత 10 సంవత్సరాల ముందు ఏది నరేంద్ర మోడీ గారు అధికారంలో రాకముందు భారతదేశం ఎట్లుంది, ఈ రోజు ఎట్లున్నది ఒకసారి మీరే చూడండి. వీళ్ళకి అసలు మాట్లాడేదానికి అసలు వీళ్ళకి మాట్లాడటొస్తున్నాయో నాకైతే అర్థం కావడంలే. మీడియాలో పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా రాద్ధాంతం చేస్తారు. ఎందుకంటే వీళ్ళంతా దేశాన్ని జపాను, సింగపూర్, స్విట్జర్లాండ్, అమెరికా స్థాయిలో డెవలప్ చేశారు కదా వీళ్ళు. వీళ్ళు మాట్లాడతారు ఎందుకంటే వీళ్ళకి అర్హత ఉన్నది. ఎందుకంటే దేశాన్ని వాళ్ళు ఆ స్థాయిలో డెవలప్ చేశారు. ఇప్పుడు దేశంలో జీడిపి అనేది తగ్గిపోతుంది, అసలు అభివృద్ధి అనేది జరగడంలే. అభివృద్ధిలో ఏడొచ్చి దేశం లాస్ట్లో ఉన్నది, మోడీ దేశాన్ని నాశనం చేసేస్తాడు కాబట్టి వీళ్ళంతా పెద్ద ఏదో ముందంతా పీకంతా కట్టలు కట్టున్నారు కాబట్టి ఇప్పుడు మాట్లాడతారు. సిగ్గుండాలి ఒకరవన్నా కూడా, సిగ్గనేది ఉండాలి ఒకరవన్నా కూడాను. ఈ అమెరికా పన్నుల మూలంగా భారత్లో అనేక పరిశ్రమలు మూతపడడం ఉన్నాయని, లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని ఈ కాంగ్రెస్ పార్టీ సహా ప్రతిపక్ష పార్టీలు ముసలి కన్నీళ్లు గారుస్తున్నాయి. వీళ్ళ గురించి అబ్బా ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజలలో కేంద్ర ప్రభుత్వం పైన తిరుగుబాటు వచ్చేటట్టు ఈ రాహుల్ గాంధీ అనుకో తమ ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారు. పైగా భారతదేశ ఆర్థిక పరిస్థితి డెడ్ అయిపోయిందని, నరేంద్ర మోడీ చేతకాని విధానాల మూలంగానే భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోయిందని చెప్పి ఈ రాహుల్ గాంధీ అనుకో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. ఖచ్చితంగా దేశంలో మెంటల్ హాస్పిటల్ పెద్ద ఎత్తున నిర్మాణం చేయాలా. ఎందుకంటే ప్రపంచంలో ఈరోజు భారతదేశం 4వ స్థానంలో ఉన్నది పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో. వీళ్ళకి ఏడ మైండ్ మింగిపోయింది నాకు అర్థం కావడంలే. అందుకనే చెప్పేది పెద్ద ఎత్తున మెంటల్ హాస్పిటల్ నిర్మాణం జరగాల. వీళ్ళందరినీ కూడా దేశపోయి ఆ మెంటల్ హాస్పిటల్లో దొబ్బాలా. అర్థమవుతుందా? లేకపోతే ఏంది ఇదంతా కూడా ఏంది? అరే దేశంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది తెలియకుంటా ఉంటే నువ్వు ఎట్టయ్యా ప్రతిపక్ష నాయకుడు అయినావు నువ్వు? నీకు అసలు అర్హత ఉండదు. వారిని ఏమో ఈరోజు వరల్డ్ బ్యాంకు చెప్తాంది, IMF చెప్తాంది, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గొప్పగా మెచ్చుకుంటున్నారు. దేశంలో పేదరికం తగ్గిపోతుందని చెప్పి మాట్లాడతారు. పెద్ద ఎత్తున అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా వార్తలు ఇస్తున్నాయి. నీకు ఆడమైంది ఆడ పని చేస్తుంది నువ్వు ఎన్ని కూడా మాట్లాడేదానికి. కానీ ఇప్పుడు వాళ్ళందరి ఓవర్ యాక్షన్కు అదేవిధంగా ముసలి కన్యలకు ఫుల్ స్టాప్ పెట్టేటటువంటి సదవకాశం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వచ్చింది. ఇకపైన బీజేపీ ప్రభుత్వ విదేశాంగ విధానం పైన ఈ రాహుల్ అనుకో నోరు పారేసుకోకుండా నోటికి తాళం వేసేటటువంటి రోజులు దగ్గర పడినాయి. భారత్ త్వరలోనే పెద్ద ఎత్తున లాభపడి ఉన్నది. వందల సంఖ్యలో పరిశ్రమలన్నీ కూడా భారత్కి అయితే రానున్నాయి. లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లభించున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేసిన దగ్గర నుంచి ఆయన చూపు అంతా కూడా చైనా మీదనే ఉన్నది. చైనాను ఎలాగైనా కూడా కట్టడి చేయాలని, చైనాను ఒంటరి చేయాలనేటువంటి ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ పనిచేస్తాడు. సరే, ఈ మధ్యలో మనం ఆపరేషన్ సింధూర్ను కూడా నిలిపేసిన క్రెడిట్ను ఆయన గారికి ఇవ్వలేదని చెప్పేసి ఈ డొనాల్డ్ ట్రంప్ మన మీద కోపంతో 2 విడతలుగా మన మీద 50% పన్నులు కూడా విధించాడు. ఈ పన్నుల మూలంగా మన పారిశ్రామికవేత్తలు అదేవిధంగా వ్యాపారవేత్తలు కొంతవరకు ఇబ్బందులకు లోనైనారు. కానీ ఇదే సమయంలో నరేంద్ర మోడీ గారు బ్రిటన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకొని మన పారిశ్రామికవేత్తలను అలాగే వ్యాపారవేత్తలను కొంతమేర ఆదుకున్నారు. అదే సమయంలో రష్యాను కూడా మన ఎగుమతులను అనుమతించేలా ఒప్పించి భారత నష్టపోకుండా చర్యలైతే చేపట్టారు. కానీ అసలు కథ గత 3 రోజుల నుంచే ప్రారంభమైంది. ఈ ప్రపంచంలో రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి చాలా కొద్ది ప్రాంతాల్లోనే లభ్యమవుతాయన్నమాట. ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ద్వారానే వివిధ రకాల ఆయుధ వ్యవస్థలు, అలాగే గగనతల రక్షణ వ్యవస్థలు, శాటిలైట్లను, లిథియం అయాన్ బ్యాటరీలను,
సెమీ కండక్టర్ చిప్లను తయారు చేస్తారనమాట. అటువంటి ఈ రేర్ ఎర్త్ మినరల్స్ పైన చైనా అయితే పట్టు బిగించింది. ఈ రేర్ ఎర్త్ మినరల్స్ లో 70% వాటాను ప్రస్తుతం చైనా కలిగి ఉన్నదన్నమాట. అయితే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అవసరం చైనా కంటే అమెరికాకే ఎక్కువగా ఉన్నది. అందుకే మొన్నటి వరకు ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ను ప్రాసెసింగ్ చేసి చైనా పెద్ద మొత్తంలో అమెరికాకి ఎగుమతులు చేసేదన్నమాట. తద్వారా ఏంటంటే బిలియన్ల డాలర్లు సంపాదించేదన్నమాట. అయితే గత 4 నెలల నుంచి చైనా అమెరికాకు ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ను ఎగుమతులు చేయకుండా నిలిపేసింది. అమెరికాను అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ను ఇబ్బందుల పాలు చేయడానికే చైనా ఈ నిర్ణయం అయితే తీసుకున్నది. దీంతో గత 4 నెలల నుంచి చైనా అమెరికాల మధ్యన ఈ వాణిజ్య చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే తాము అమెరికాకు రేర్ ఎర్త్ మినరల్స్ను అందించాలంటే తమ డిమాండ్లకు ఒప్పుకోవాలని చెప్పేసి చైనా అమెరికాను గొంతెమ్మ కోరికలన్నీ కూడా కోరింది. ఇక ఎంత కూడా ఈ చైనా దిగిరాకపోవడంతో తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి డొనాల్డ్ ట్రంప్ 4 రోజుల క్రితం చైనా పైన ఏకంగా 100% పన్నులు విధించాడు. ఎంత? 100%. అంతేకాకుండా చైనా ఎగుమతుల పైన ఆడిట్ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడు అనమాట. అయితే చైనా ప్రతి సంవత్సరం కూడా అమెరికాకు $550 బిలియన్ ఉత్పత్తులను అయితే ఎగుమతులు చేస్తూ ఉంటుంది. అంటే మన దేశ కరెన్సీలో దాదాపుగా 50 లక్షల కోట్ల రూపాయలు అనమాట. అర్థమవుతుందా? అంటే 50 లక్షల కోట్ల రూపాయల ఎగుమతులను చైనా అమెరికాకు ఎగుమతులు చేస్తుంది. అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చైనా దిగుమతుల పైన 100% పన్నులను అయితే విధించాడు. దీంతో చైనాలో పరిస్థితులన్నీ కూడా అల్లకల్లోలంగా మారిపోయినాయి. ఇప్పుడు చైనాలో ఉన్నటువంటి పరిశ్రమల యాజమాన్యాలకు ఏం చేయాలో తెలియని పరిస్థితి అయితే నెలకొనింది. అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ వచ్చే నెలలో భారత్ పైన విధించేటువంటి 50% పన్నుల్లో 25% పన్నులను తొలగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడంట. ఈ విషయం ఏదో నేను చెప్పింది కాదు, అమెరికా ప్రభుత్వ పెద్దలే తెలియజేశారు. వచ్చే నెలలో భారత్ అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరగానే ఈ డొనాల్డ్ ట్రంప్ మన మీద విధించేటువంటి పన్నులను ఎత్తేస్తాడనమాట. అంటే మన మీద ఈ పన్నులను తొలగించనుండగా మరోవైపు చైనా పైన 100% పన్నులను అయితే విధించాడు. దీంతో చైనాలో పెట్టుబడులు పెట్టినటువంటి ఈ మల్టీనేషనల్ కంపెనీలు ఇప్పుడు చైనా నుంచి భారత్కి షిఫ్ట్ అవ్వాలని చెప్పేసి భావిస్తాయంట. చైనాలో తమ పెట్టుబడులకు ఎప్పటికైనా సరే ముప్పు ఉండదని చెప్పేసి భావించేటువంటి ఈ అంతర్జాతీయ సంస్థలు ఇప్పుడు భారత్కు తమ పెట్టుబడులను తరలించాలని చెప్పేసి ఆలోచిస్తారంట. ఒక అంచనా ప్రకారం వచ్చే 2 సంవత్సరాలలో చైనా నుంచి భారత్కు 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నదని చెప్పి తెలుస్తుంది. ఒక్క అమెరికన్ సంస్థలే కాకుండా బ్రిటన్, జర్మనీ, ఇటలీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్సు, జపాను, తైవాను, దక్షిణ కొరియా వంటి దేశాలకు చెందినటువంటి మల్టీనేషనల్ కంపెనీలు కూడా మన భారత్కు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అదే జరిగితే మన దేశం వచ్చే 5 సంవత్సరాల్లో తయారీ రంగంలో ఒక స్థాయికి అయితే చేరుకుంటుంది. మన దేశంలో పెద్ద ఎత్తున ఈ ఉద్యోగ అదేవిధంగా ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడతాయి. పెద్ద ఎత్తున సంపద సృష్టి అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన దేశ ఆదాయం కూడా రెట్టింపు అవడం ఖాయం. అది విషయం. అంటే అప్పుడు ఈ రాహుల్ గాంధీ కావచ్చు, ఆయన స్నేహితులు, ఏది అమెరికన్ డీప్ స్టేట్ వీళ్ళంతా ఉన్నారు కదా, దేశ వ్యతిరేకులు, వీళ్ళంతా కూడా అందరూ కూడా నోటికి తాళం వేసుకొని గమ్మును కూర్చోవాలా. అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.